హాయ్ అండి, వెల్కమ్ టు రాధికాస్ ఛానల్. ఈరోజు నేను తాలింపు అన్నం చేస్తున్నాను. ముందుగా కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు వేసేసుకోవాలి. తాలింపు గింజలు వేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని బాగా వేగనివ్వాలి. వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని ఉల్లిపాయలు కూడా ఎర్రగా వేగనివ్వాలి. మూత పెట్టేసి మగ్గనివ్వాలి. కొద్దిసేపు తొందరగా మగ్గిపోతాయి ఉల్లిపాయలు మూత పెడితే. తర్వాత మూత తీసేసి మళ్ళొకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మళ్ళొకసారి మూత పెట్టేసి బాగా వేగనివ్వాలి. ఇప్పుడు మొత్తం వేగిపోయాయి. ఇందులో పసుపు కొద్దిగా, అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకొని కలుపుకోవాలి. కలిపిన తర్వాత మిగిలిపోయిన అన్నం ఉంటుంది కదా, అది కూడా వేసుకొని పొగలు వచ్చేంత వరకు వేడి చేసుకోవాలి. ఇది ప్లేట్లో పెట్టుకొని తినేయడమేనండి. చాలా బాగుంటుంది.